బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు నేను ఇక్కడ ఆటా కన్వెన్షన్లో ఉన్నాను, జార్జియాలో. మనతో పాటు పటేల్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్కి చైర్మన్ గారు. నమస్తే రమేష్ గారు. ఆటా ఎలా జరుగుతుంది? ఆటా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా జరుగుతుంది. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఎక్కువ ఈసారి అవుతుంది. లాస్ట్ టైం కూడా నేను ఆటాకు రావడం జరిగింది. ముఖ్యంగా మరి ఏదైతే అట్లాంటాలో ఈసారి జరుగుతున్న ఆటాకు చాలా అంటే పెద్ద ఎత్తున అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు కానివ్వండి, తెలుగు రాష్ట్రానికి సంబంధించిన అందరూ కూడా రావటం చాలా గొప్ప అనుభూతి పొందుతుంది. ముఖ్యంగా ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా లాంటి దేశంలో ఇంతమంది తెలుగు వాళ్ళను ఒకటేసారి కలిసి, అంటే అసలు మనకు దగ్గర కూడా లేనంత విధంగా ఇటు కల్చర్ వైజ్గా కానివ్వండి, అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను ఈ రకంగా, మన వంటకాలను కూడా ఈ రకంగా మేము ఎంజాయ్ చేయడం అనేది ఒక గొప్ప అనుభూతిగా అనిపిస్తుంది. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎటువంటి పెద్దపీట వేయాలనుకున్నారు మీ గవర్నమెంట్లో? ఎనీ చేంజెస్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్ ఫ్యూచర్లో? అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆయన టూరిజం డెవలప్మెంట్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సరే, నన్ను కూడా ప్రత్యేకంగా ఆయన దగ్గర మనిషిగా టూరిజం డెవలప్మెంట్ విషయంలో కూడా నన్ను చైర్మన్గా చేయడం జరిగింది. ముఖ్యంగా నన్ను ఆయన ప్రతినిధిగా, గవర్నమెంట్ ప్రతినిధిగా ఇక్కడికి పంపడం జరిగింది. నేను కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం కూడా ఏదైతే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలలో ఆటా వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, కల్చర్ డెవలప్ చేసే విషయంలో, దాంతోపాటు టూరిజానికి కూడా మరి వీళ్ళ పెట్టుబడులు కానీ సపోర్ట్ కూడా కావాలని చెప్పి నేను రావడం జరిగింది. నాకు చాలా పెద్ద విజన్ ఉంది టూరిజం మీద, చాలా రోజుల నుంచి కూడా ఉంది. ముఖ్యంగా కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి గవర్నమెంట్ మెయింటైన్ చేయలేక వాటిని అట్లా వదిలేసి, సో అలాంటి వాటిని ఇక్కడ ఎన్ఆర్ఐస్, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టుల ద్వారా నేను మళ్ళీ కూడా పర్సనల్గా వచ్చి మాట్లాడి వాళ్ళందరినీ కూడా దాన్ని దత్తత తీసుకొని ఆ ప్రాజెక్టులను ఇంప్రూవ్ చేయడానికి మరి ఎన్ఆర్ఐలు ఇక్కడ ఉన్న వాళ్ళ సహకారం తీసుకోవాలని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. తద్వారా డెవలప్మెంట్ మీకు తెలుసు, అంటే ఏ దేశం అయినా కూడా, ఏ ప్రాంతం అయినా కూడా డెవలప్మెంట్లో కీలక పాత్ర టూరిజంది కూడా ఉంటుంది. ఎక్కడైతే టూరిజం బాగా డెవలప్ అవుతుందో ఆ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయి, టూరిజం అది అవుతుంది, ఆ ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి, ఆ ఏరియా వాల్యూ కూడా పెరుగుతుంది. ఆ రకంగా టూరిజం డెవలప్మెంట్ విషయంలో తెలంగాణలో పర్టికులర్గా ఎన్ఆర్ఐస్ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. ఎన్ఆర్ఐస్ నుంచి మేము సపోర్ట్ కూడా ఆశిస్తున్నాం. అలానే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలోపేతమైంది, ఇండియా కూటమి. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? దగ్గర దగ్గర మీకు కాంగ్రెస్ కూటమి 100 సీట్లు వచ్చాయి, ప్లస్ తర్వాత ఇండియా కూటమికి 232 వచ్చినట్టు ఉన్నాయి సార్. మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్ కాంగ్రెస్కి నేషనల్ లెవెల్లో? అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా భారతదేశ ప్రజల హృదయాల నుంచి ఎవరు కూడా తీసేసే పరిస్థితి ఉంది. అదేదో టెంపరీగా ఎమోషనల్గా బీజేపీ వాళ్ళు కొంతకాలం దాన్ని ఉండొచ్చు, కానీ నేను మీరు చూసిండ్రు ఎవరు కూడా ఊహించలే. ఆ దాంట్లో కూడా నెక్ టు నెక్ ఫైట్లకు వచ్చింది. అంటే 1-2 ఆ నితీష్ కుమార్, చంద్రబాబు లాంటి ఒకరిద్దరు నాయకుల సహకారంతో ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది, కానీ లేకపోతే లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది దేశానికి అవసరం, దేశ ప్రజలకు అవసరం. ఈరోజు స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా బీసీ, బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల హృదయాల నుంచి ఎన్నటికీ కూడా పోదు. ఖచ్చితంగా మేము ఈరోజు ఒక కీలకమైన ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర పోషిస్తాం. రానున్న రోజులలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రోజులే వస్తాయి, ఇంకేం అనుమానం లేదు. ఖచ్చితంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ దేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దే దాంట్లో కాంగ్రెస్ పాత్ర ఉండబోతుంది. థ్యాంక్ యూ సార్, బిగ్ టీవీతో మాట్లాడేందుకు థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.